భాను అయితే స్నానం చేసుకొని బయటికి వస్తూ ఉంటుంది. అలా బయటికి వచ్చి అద్దం ముందు నిల్చొని తల తుడుచుకుంటూ ఉంటుంది. అలా తల తుడుచుకుంటూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మో! అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏమైంది బసమ్మ? ఎందుకలా షాక్ అయ్యావు? అని అనేసరికి సినిమాకి వెళ్ళాలని కంగారులో నేను తలస్నానం చేసేసాను జీబాబాయ్. కానీ నా తల ఇప్పుడు ఆరదు కదా! అని అనేసరికి అయితే ఏమైంది తలస్నానం చేసేస్తే? అని అంటూ ఉంటాడు పార్థు. అలా అనేసరికి ఏమైందా? నేను తల ఆరబెట్టుకుని జడ వేసుకునే లోపు తెర మీద పేర్లు రావడం కాదు కదా, శుభం కార్డు కూడా వేసేస్తారు అని అంటూ ఉంటుంది భాను. అలా అనేసరికి ఇప్పుడు నేను సినిమాకి ఎలా వేస్తాను బిజీ బాబాయ్ అని అనేసరికి అవునా, ఆ మాత్రం కంగారు ఎందుకు, నేనున్నాను కదా అని చెప్పేసి అంటూ పార్థు బయటకు వెళ్తూ ఉంటాడు. ఏం చేస్తాడు జీబాబాయ్, నేనున్నాను కదా అంటున్నాడు, తనకేమైనా తెలుసా వేగంగా జడ ఎలా వేయాలో అని చెప్పేసి పార్థు అనుకుంటూ ఉంటుంది. ఇక హెయిర్ డ్రైయర్ తెస్తూ ఉంటాడు పార్థు. తెచ్చి పార్థు అయితే భానుకి హెయిర్ డ్రైయర్ చేస్తూ ఉంటాడు. అలా చూస్తూ భాను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక పార్థు అలా చేస్తూ ఉంటే సిగ్గుపడుతూ ఉంటుంది. అలా పార్థు అయితే దగ్గరుండి భానుకి అయితే తన జడ అయితే ఆరబెడుతూ ఉంటాడు. తన హెయిర్ ఆరబెడుతూ ఉంటే పార్థుని అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది భాను. ఇక తర్వాత తన తలకి ధూపం వేస్తూ ఉంటాడు పార్థు. అలా సాంబ్రాణి తెచ్చి భానుకైతే ధూపం వేసి జడ వేస్తూ ఉంటాడు. అది చూసి భాను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది, మురిసిపోతూ ఉంటుంది. ఆ పువ్వులు అందుకో అమ్మాయి అని చెప్పేసి అనేసరికి భాను అయితే పార్థు చేతికి పువ్వులు ఇస్తూ ఉంటాడు. ఇక జడ పూర్తయిన వెంటనే భాను పార్థుకి పువ్వులు ఇచ్చేసరికి పువ్వులు అయితే పెడుతూ ఉంటాడు. అది చూసి భాను అయితే చాలా దినగా మురిసిపోతూ ఉంటుంది. పర్లేదే జీపాబాయ్ బాగానే జడ వేశాడు అనైతే అనుకుంటూ ఉంటుంది. ఇక భానుకి అయితే దగ్గరుండి జడ వేసి పూలు అవైతే పెడుతూ ఉంటాడు పార్థు. అది చూసి మురిసిపోతూ ఉంటుంది భాను.